ఏపీలోని ఉపాధి హామీ పథకంలో నిఘా కొరవడింది. ఎన్ని తప్పులున్నా తనిఖీల్లో కప్పిపుచ్చుతూ సరిపెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వమే ఉపాధి సిబ్బందితో తప్పులు చేయించి దానిని కప్పిపుచ్చుకునేందుకు నిఘా సంస్థలను నిర్వీర్యం చేసిందనే ఆరోపణలున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు 4 రకాల నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసినా వాటి కళ్లకు గంతలు కట్టి యథేచ్ఛగా అక్రమాలకు గేట్లెత్తేశారు. ఒకప్పుడు ఉపాధిలో సామాజిక తనిఖీ విభాగం అంటే అక్రమాలకు పాల్పడే సిబ్బందికి సింహ స్వప్నంగా ఉండేది. ప్రతి మండలంలో సోషల్ ఆడిట్ సిబ్బంది నెల రోజులు తిష్టవేసి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించేవారు. ప్రతి 6 నెలలకు సోషల్ ఆడిట్ తనిఖీలు నిర్వహిస్తున్నారంటే గ్రామాల్లో ఉపాధి సిబ్బంది అప్రమత్తంగా ఉండేవారు. రికవరీలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. ఇదిలా ఉంటే గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ ఆ పరిస్థితిని మార్చేసింది. సోషల్ ఆడిట్ సిబ్బందికి పర్సెంటేజీలు ఇస్తే చాలు వాళ్లే మేనేజ్ చేస్తారు అన్న భావనకు ఉపాధి సిబ్బంది వచ్చారు. చాలని సిబ్బందితో వచ్చి నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. కమిషనరేట్ నుంచి జిల్లా స్థాయి దాకా సోషల్ ఆడిట్ అధికారుల చేతులు కట్టేసి అవినీతికి గేట్లెత్తేశారు. విజిలెన్స్ విభాగం కూడా అచేతనంగా మారిపోయింది. అమెండ్స్ మెన్ గా సొంత పార్టీ వాళ్ళనే ఎక్కువ మందిని నియమించుకోవడంతో వారు అంతగా స్పందించకపోవడం, స్పందిస్తే ప్రభుత్వ పెద్దల ఆగ్రహాలకు గురి కావాల్సి వస్తుంది అని భయపడ్డారు. ఉన్న వ్యవస్థలో క్వాలిటీ కంట్రోల్ కొంత మెరుగ్గా వ్యవహరించింది. అయితే క్వాలిటీ కంట్రోల్ తనిఖీలు చేసేది 10% పనులు మాత్రమే అయినందున అవినీతి పరుల ఆటలు కట్టించలేకపోయారు. సంవత్సరాల కాలంగా నిర్వీర్యం చేయటం, గత 5 ఏళ్లుగా ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో సరిగా అమలు జరగటం లేదు అని చెప్పి ప్రభుత్వాలు గుర్తించాయి. పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలి అని చెప్పి కూడా డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి గతంలో అంటే 2014 నుంచి 19 వరకు కూడా సోషల్ ఆడిట్ బృందాలు వస్తున్నాయంటే కూడా అందరూ ఆందోళన చెందేవారు. ఎందుకంటే ఎక్కడ అవకతవకలు బయటపడతాయో లేకపోతే తప్పులు చేస్తే ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో ఫీల్డ్ స్టాఫ్ కూడా అప్రమత్తంగా ఉండేవాళ్ళు. కానీ గత 5 సంవత్సరాల కాలంగా సోషల్ ఆడిట్ బృందాలను కూడా అవినీతిలో ముంచెత్తారు. సో ముఖ్యంగా పనులు చేసిన మొత్తంలో 10% ఇస్తే సోషల్ ఆడిట్ బృందాలు ఇష్టం వచ్చినట్టు నివేదికలు ఇస్తున్నాయనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ప్రధానంగా సోషల్ ఆడిట్ బృందాలు ఇచ్చే నివేదికలు దీని మొత్తం 4 రకాల నిఘా వ్యవస్థలు ఉంటే సోషల్ ఆడిట్ బృందాలు ఒకటైతే విజిలెన్స్ తనిఖీలకు సంబంధించి విజిలెన్స్ బృందాలు కూడా సరిగా పనిచేయడం లేదు అని చెప్పి కూడా విజిలెన్స్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు అనే కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇక పనులు చేయకపోయినా చేసినట్టు చూపించడం, సోషల్ ఆడిట్ బృందాలు ఇచ్చే నివేదికలను కూడా పట్టించుకోకపోవడంతో మొత్తంగా ఉపాధి హామీ పథకం వ్యవస్థ నిర్వీర్యం అయింది అని చెప్పి చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఉపాధి హామీ పథకం పనులు పక్కాగా అమలు చేయాలి అని చెప్పి దీంతో పాటు ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే నిజమైన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం తిరుగుతున్నారో వాళ్ళని ఉపాధి హామీ పథకం వాళ్లకు వర్తింపజేయాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ఈ మొత్తం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అని 4 రకాల నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేయాలి అని చెప్పి కూడా కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాత ప్రభుత్వం ఏదైతే సోషల్ ఆడిట్ బృందాలు నిఘాలో గుర్తించాయో ఆ గుర్తించిన దానికంటే రికవరీ ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా తేలింది. దీంతో ఇప్పుడు గతంలో జరిపిన పనులపై విజిలెన్స్ విచారణ లేదా ఏసీబీతో విచారణ జరిపిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఉపాధి హామీ పథకం నిజమైన లబ్ధిదారులకు కాకుండా నకిలీలను అదేవిధంగా అవినీతి పనులు అక్కడ చేరిపోయారు అని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని గుర్తించింది అని కూడా చెబుతున్నారు. 2021, 22, 2022, 23 సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకాల్లో రికవరీకి అవినీతి జరిగినట్టు వచ్చిన నివేదికలు రికవరీకి సంబంధించి కూడా చాలా వ్యత్యాసం ఉంది అని కూడా గుర్తించారు. మొత్తంగా ఈ వ్యవస్థని ప్రక్షాళన చేయాలి అని చెప్పి ఇప్పటి వరకు జరిగిన అవినీతికి సంబంధించి దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించి ఇక ముందు పకడ్బందీగా అమలు జరిగే విధంగా నిజమైన లబ్ధిదారులకు ఉపయోగం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయని కూడా సమాచారం అందుతుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.